హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే శివరాత్రి రోజు, అంటే ఈరోజు బ్లాగే. అందరికీ హ్యాపీ శివరాత్రి అండి. నేనైతే మా ఇంట్లో ఇలా చేర్పేసుకున్నాను సింపుల్గానే. ఇదైతే గాజుది తాబేలండి. చాలా రోజులు దీనికోసం చూస్తూ ఉన్నాను, తెచ్చుకోవాలి అనుకుంటున్నాను. ఎక్కడైనా టెంపుల్స్ దగ్గరికి వెళ్తేనేమో అక్కడ ఎక్కువ రాగివి దొరుకుతున్నాయి. రాగివి తెచ్చుకొని పెట్టుకుంటాను, వెంబడే నల్లగా అయిపోతున్నాయి. వాటి తోముకోవడానికి చాలా కష్టమైపోతుంది. రాగివి అసలు మంచిగా ఉండట్లేదు. అందుకనేసి నేనైతే గాజు కోసమే ప్రయత్నించాను, చాలా చోట్ల దొరకలేదు. నిన్న కొంచెం సామాన్ కోసం పూజ స్టోర్కి వెళ్తే అక్కడ అడిగితే అక్కడ దొరికింది. ఇంకెమ్మడే తీసేసుకున్నాను దొరకంగానే. ఇంకా అది వచ్చేసి 200-250 పడింది కాస్ట్ అయితే, రెండు కలిపేసి తీసేసుకున్నాను. ఇంకా దాన్ని నీట్గా వాష్ చేసేసి అందులో కొన్ని పసుపు నీళ్ళు అయితే వేసేసి పెట్టేస్తున్నాను. అందులో కొన్ని అక్షంతలు వేస్తాను. ఇంకా సైడ్లకంతా గంధం రాసేసి కుంకుమతో బొట్టు పెట్టేసుకున్నాను. ఇది దేవుడి గదిలో పెట్టుకుంటే రోజు నీళ్ళు మార్చుకోవాలంట. ఇంకా అందుకనేసి రోజు కుదరదు కదా అని ఇక్కడ హాల్లో పెట్టేస్తాను. పైన 2 డేస్కి ఒకసారి వాటర్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. నార్మల్ వాటర్, ఉత్త వాటర్ పోస్తే ఈగల దోమలు వాళ్తాయి కదా, అందుకని పసుపు వాటర్ అయితే పోసాను. కొన్ని పూలు అయితే చల్లేసి ఇంకా ఒక చోట అయితే పెట్టేస్తాను. ఈశాన్యం వైఫ్కి ఫేస్ చూపించాలి అంట, ఇంకా అటు సైడ్ పెట్టేశాను. ఇంకా మా ఇంట్లోకి అయితే కొత్తగా అయితే వచ్చేసింది ఇదైతే బొమ్మ. ఫైనల్లీ ఇంకా పెట్టేసేసాను, అంతా రెడీ చేసేసి. ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఒక కొత్త వస్తువు మా ఇంట్లోకి వచ్చేసినందుకు. ఇంకా కింద పెడితే పిల్లలకి అందుతుంది, పడేస్తారనేసి ఇంకా పైన వాళ్ళకి అందకుండా టీవీ దగ్గర సైడ్కి సెల్ఫ్లు ఉన్నాయి, ఇంకా అక్కడైతే పెట్టేసాను పైన. ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను, కొబ్బరికాయ కొట్టేసుకున్నాను. ఇదండి ఇవాళ బ్లాగ్. మా శివరాత్రి అయితే ఇలా గడిచిపోయింది.